అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 163 లోలిత సీక్రెట్. ఇక స్టోరీలోకి వెళ్తే లోలిత విషయంలో నిజాలు తెలుసుకోవాలని ఆమె తల్లికి కాల్ చేయమంటాడు రక్షిత్. అందుకు ఆమె ఒప్పుకోకుండా ఎదురు తిరగడంతో ఆమె చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. నా చేయి వదలండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అరుస్తున్న ఆమె మాటలు పట్టించుకోకుండా ఈడ్చుకుంటూ వెళ్ళి కార్ బ్యాక్ సీట్లో తోశాడు. అతను తోసిన ఫోర్స్కి మోచేయి కార్ డోర్ కొట్టుకోవడంతో నొప్పికి వెలవెల్లాడుతూ అమ్మా నొప్పి అని గట్టిగా అరిచింది. ఆమె అరుపులను లక్ష్య పెట్టకుండా తన మొబైల్ ఆమె మీదకు విసిరి ఇప్పటికిప్పుడే మీ అమ్మకి కాల్ చేయి అని మరొకసారి ఆర్డర్ వేసినట్టు చెప్పాడు. అసలు మా అమ్మతో మీకేం పని, ఆమెతో మీరు మాట్లాడే విషయాలు ఏముంటాయి అని అడుగుతున్న లలిత వైపు కోపంగా చూస్తూ చేతిని ఆమె పీక దగ్గరకు తీసుకొచ్చి నేను చెప్పింది పాటించకుండా ఏదైనా ఎదురు తిరగడానికి నీకు ఆప్షన్ లేదు. ఇంకొక్క నిమిషంలో మీ అమ్మకి కాల్ చేయకపోతే నా చేయి నీ పీక చుట్టూ బిగుసుకుంటుంది. దెబ్బకు ఊపిరాడక చస్తావు. ప్రాణం కావాలా చావు కావాలా నువ్వే తెలుసుకో అని క్రూరంగా చెప్పాడు. అతని ముఖంలో కనిపిస్తున్న రాక్షసత్వానికి జడిసి మారు మాట్లాడకుండా వాళ్ళ అమ్మకి కాల్ చేసింది లలిత. మొబైల్ స్పీకర్ మోడ్లో ఉండటంతో కాల్ అటెండ్ చేయగానే హలో ఎవరు మీరు అని ఒక మృదువైన స్వరం వినిపించింది. ఆ గొంతు వినడంతోనే రక్షిత్ ఆలోచనలు గత స్మృతులను తట్టిలేపాయి. ఇంతలో అమ్మా నేను లోలిత, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని ఫార్మల్గా అడిగింది. చాలా రోజుల తర్వాత కూతురు గొంతు వినడంతోనే ఆమె తల్లి సుధామూర్తి ఒక్కసారిగా ఉద్వేగానికి లోనైంది. లలిత తల్లి, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, అమ్మను వదిలేసి ఇంటి నుండి పారిపోయేంత కష్టం నీకేమొచ్చింది, కనీసం ఫోన్ కూడా చేయలేదు, నేను ఎలా ఉంటాను చెప్పు అని ఆరాటంగా ప్రశ్నించింది. అదేంటమ్మా, నేను నీకు చెప్పే కదా ఇంట్లో నుంచి వచ్చాను, ఇప్పుడు అలా మాట్లాడుతున్నావేంటి అని కోపంగా అడిగింది లలిత. నువ్వు నాకు చెప్పి నా పర్మిషన్ తీసుకొని రాలేదు, లెటర్ రాసి పెట్టి బయటికి వెళ్ళిపోయావు. ఆ పనిని ఏమంటారో ఒకసారి చెప్తావా అని వెటకారంగా అడిగింది ఆమె తల్లి. అదంతా నాకు అనవసరం, నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వచ్చాను కాబట్టి నన్ను అనడానికి వీల్లేదు. అయినా ఏదో కొంపలు మునిగిపోయినట్లు ఎందుకు అంత కోప్పడుతున్నావు అని విసుగ్గా అడిగింది లలిత. నువ్వు చేసిన పనికి కోప్పడక ముద్దు పెట్టుకోమంటావా? ఎదిగిన ఆడపిల్ల చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఎంత కంగారు పడతారో కనీసం అర్థమవుతూ ఉందా? నువ్వు ఎందుకోసం వెళ్ళినా సరే నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు. ఈ విషయంలో నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి నేను ఏమాత్రం ఒప్పుకోను అని కోపంగా అంది సుధామూర్తి. అప్పటి వరకు అలవాటుగా మాట్లాడుతున్న లలిత వాస్తవంలోకి వచ్చి తలెత్తేసరికి తనని చూస్తూ కనిపించాడు రక్షిత్. దాంతో తాను మాట్లాడిన మాటలన్నీ అతను విన్నాడని అర్థమయ్యి నాలుగు ఖర్చుకుంటూ అమ్మా నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేయబోయింది. కాల్ కట్ చేస్తే నా చేతిలో చస్తావు అని సైగ చేసిన రక్షిత్ని చూసి లోపల తిట్టుకుంటూ మా ఈరోజు అచ్చం నీలాగా నీ పోలికలతో ఉన్న ఒక వ్యక్తిని చూశాను అని నిదానంగా చెప్పింది. నాలాగా ఉన్న మనుషుల్ని ఎవరు వాళ్ళు అని ఆశ్చర్యంగా అడుగుతున్న ఆమెతో ఆ విషయం నాన్నడితో చెప్పడం ఎందుకు, నువ్వే మాట్లాడి తెలుసుకో అంటూ మొబైల్ రక్షిత్ చేతిలో పెట్టింది. ఆమె వైపు కోపంగా ఒక చూపు చూసి హలో దిస్ ఈజ్ రక్షిత్ శెట్టి స్పీకింగ్, చెప్పండి అని గంభీరంగా మాట్లాడాడు. ఆ మాట వినడంతోనే నువ్వు నువ్వు మరి రక్షిత్ బాబేనా అని అపనమ్మకంగా అడిగింది సుధామూర్తి. అవును, ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. మీ అమ్మాయి ఇంటి నుంచి పారిపోయి వచ్చిన విషయం మీకు తెలియదా? ఇంతవరకు ఆమె కోసం ఎందుకు వెతకలేదు? తను ఇంటి నుండి పారిపోయి ఎన్ని రోజులైంది అని సీరియస్గా అడిగాడు రక్షిత్. అతని గొంతు ఒక కుటుంబ సభ్యురాలతో మాట్లాడుతున్నట్టు కాకుండా ఎవరో అపరిచిత వ్యక్తిని ప్రశ్నిస్తున్నట్టు కఠినంగా ఉంది. అతని మాటల్లోని కఠినత్వానికి బాధపడుతూ తను ఇంటి నుంచి దూరమై చాలా కాలం గడిచింది కదా, బహుశా నేను ఒక రక్త సంబంధురాలని మర్చిపోయి ఉంటాడు అని తనకు తానే సమాధానం చెప్పుకొని 4 రోజుల క్రితం లలిత ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆమె కోసం వెతకని చోటు అంటూ లేదు. అయినా తను గతంలో కూడా కొన్నిసార్లు ఇలాగే చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి పారిపోయింది.
కొద్ది రోజుల తర్వాత తిరిగి వచ్చింది. మరిప్పుడు ఎన్ని రోజులకు వస్తుందో తెలియదు అని నిరాశగా చెప్పింది సుధామూర్తి. మీ కూతురు ప్రస్తుతం నా దగ్గరే ఉంది, వెంటనే వచ్చి తీసుకెళ్ళండి, అప్పటి వరకు నా సంరక్షణలో ఉంటుంది అని సూటిగా చెప్పాడు రక్షిత్. ఇప్పుడు నేను వచ్చి తీసుకెళ్తే మళ్ళీ పారిపోకుండా ఉంటుందని నమ్మకం ఏముంది? ఇంతకుముందు కూడా ఇలాగే పారిపోతే పట్టుకొచ్చాను. తెచ్చిన మర్నాడే మళ్ళీ లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయింది. తానిప్పుడు చాలా మొండిగా తయారైంది. నా మాట అస్సలు పట్టించుకోవడం లేదు. కొన్ని రోజులు నీ దగ్గర ఉంచి భయభక్తులు నేర్పించవా? నిజానికి మీ నుండి సహాయం పొందే అర్హత నాకు లేదు, కానీ నాకున్నది ఒకే ఒక్క కూతురు. తనని సరైన మార్గంలో పెట్టలేకపోతున్నాను. కనీసం నువ్వైనా ఆ పని చేస్తే నేను కాస్త ప్రశాంతంగా ఉంటాను. ప్లీజ్ నాకు ఈ ఒక్క సహాయం చేయవా అని జాలిగా అడిగింది లోలిత తల్లి. ఆమె చెప్పిన మాటలు అతని మనసును కదిలించడంతో దీర్ఘంగా నిట్టూర్పు విడిచి, నాకు ఇప్పటి వరకు పిల్లల్ని పెంచడంలో ఎలాంటి అనుభవం లేదు. మీ అమ్మాయి నా మాట వింటుందా అని అడిగాడు రక్షిత్. ఆ విషయంలో నేను అర్థం చేసుకోగలను, కానీ నాకు ఇప్పుడు మరొక దారి లేదు. నేను తీసుకొచ్చిన తను మళ్ళీ పొరపాటును కూడా ఇక్కడ ఉండదు. తనకి చిన్నప్పటి నుంచి షెట్టి ఫ్యామిలీ గురించి ప్రతిరోజు చెప్పేదాన్ని. దాంతో ఒక వయసు వచ్చాక తన బంధువుల్ని కలవాలని గొడవ పెట్టింది. అందుకు నేను ఒప్పుకోలేదు. మీ అడ్రస్ తెలియనివ్వలేదు. అందుకే మీ అందరినీ కనిపెట్టాలని మొండిగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు తను కేవలం మీ మాట మాత్రమే వింటుంది. నాకు ఈ ఒక్క పని చేసి పెట్టు అని దీనంగా అడిగింది. ఆమె అడిగిన దానికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక అసహనంగా కాల్ కట్ చేసి ఎదురుగా ఉన్న లోలిత వైపు దీర్ఘంగా చూశాడు రక్షిత్. అతని చూపులు ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటే సీట్లో ఇబ్బందిగా కదులుతూ, ఎందుకలా చూస్తున్నారు అని మెల్లగా అడిగింది. నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత చింత వికృతమైన రూపాన్ని చూడటం ఇదే మొదటిసారి. అందుకే బాగా గమనిస్తున్నాను అని ఒత్తి పలికాడు. అతని మొహం మరింత కోపంగా మారింది. అతని చూపులు తనని అసహ్యంగా చూస్తూ ఉంటే తట్టుకోలేక మొహం పక్కకు తిప్పేసుకుంది. ఇంతలో ఏదైనా ఒక ఫేమస్ బ్యూటీ పార్లర్ అండ్ సెలూన్ కలిపి ఉన్న దగ్గరకు తీసుకెళ్ళండి అని డ్రైవర్కి ఆర్డర్ వేశాడు రక్షిత్. ఇప్పుడు పార్లర్కి ఎందుకు? అంత అవసరం ఏముంది? అది కూడా సలూన్ అంటున్నారు. నాకు హెయిర్ కట్ చేయించుకోవాల్సిన అవసరం ఏముంది అని కంగారుగా అడిగింది లలిత. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పైనుంచి కిందకు ఒక చూపు చూసి కోపంగా ముఖం తిప్పుకున్నాడు రక్షిత్. దాంతో ఆ హెయిర్ కట్ తనకి అని అనుకొని భ్రమపడి లలిత రిలాక్స్డ్గా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. కాసేపటికి కారు ఒక ఫేమస్ పార్లర్ ముందు ఆగటంతో కిందకు దిగి ఆమెను తీసుకొని లోపలికి వెళ్ళాడు. అతన్ని చూడటంతోనే పార్లర్ ఓనర్ ఎదురొచ్చి, హలో రక్షిత్ గారు, లోపలికి రండి అంటూ మర్యాదగా ఆ ఇద్దరిని రూమ్లోకి తీసుకెళ్ళింది. మీరేం చేస్తారో నాకు తెలియదు, ఈ అమ్మాయి నీట్గా మారిపోవాలి అని ఆర్డర్ వేశాడు రక్షిత్. లలిత అవతారాన్ని చూసి పార్లర్ ఆమె కూడా షాక్ అవుతూ, ఇలాంటి అందమైన అమ్మాయి నేను చూడటం ఇదే మొదటిసారి. అయినా నా దగ్గర వచ్చాక కరూపి కూడా రంబలాగా తయారవుతుంది. డోంట్ వరీ సార్ అని కాన్ఫిడెంట్గా చెప్పింది. ఆ ఇద్దరి మాటలు విని వెనక్కి పారిపోవడానికి ట్రై చేసిన లలిత చెయ్యి మెలితిప్పి, నువ్వు నా పక్కన ఉండాలంటే శుభ్రత చాలా అవసరం. ఇలా ఉంటే తీసుకెళ్ళి చెత్త కుప్పలు పడేస్తాను అని వార్నింగ్ టోన్లో అన్నాడు రక్షిత్. ఇప్పుడు నా అవతారానికి ఏముంది? నేను బాగానే ఉన్నాను కదా. నాకు ఇవన్నీ చేయించుకోవడం ఇష్టం లేదు. నన్ను బలవంతం చేయకండి. నా హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం. దాని మీద ఎవరు చేయి వేసినా నేను ఒప్పుకోను అని మొండిగా మాట్లాడింది లలిత. నువ్వెన్ని చెప్పినా నాకు అనవసరం. నాతో పాటు నా ఇంటికి రావాలంటే నువ్వు హెయిర్ కట్ చేయించుకొని నీట్గా ఉండాల్సిందే. నోరు మూసుకొని అమ్మాయితో వెళ్ళు అని గంభీరంగా చెప్పాడు. అసలు నా మీద అజమాయిషి చేయడానికి మీకేం హక్కు ఉంది? నేను మీతో రావట్లేదు. ఎక్కడి నుండి వచ్చానో అదే స్లమ్ ఏరియాకి వెళ్ళిపోతాను అని గట్టిగా వచ్చింది. అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండి ఉండటంతో అది గమనించిన రక్షిత్, ఇంత చిన్న విషయానికి ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే ఎంత దారుణంగా ఉన్నావో తెలుస్తుంది అని అడిగాడు. నాకు నచ్చినట్లు నేను ఉంటాను. ముఖ్యంగా నా జుట్టు మీద చేయడానికి నేను అస్సలు ఒప్పుకోను. అందుకు మీకు ఓకే అయితేనే నేను వస్తాను, లేదంటే లేదు అని ఖచ్చితంగా చెప్పింది.
ఆమె మాటలకి వస్తున్న కోపాన్ని పిడికిలికి బిగించుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ కోపంగా ముఖం తిప్పుకున్న రక్షిత్ దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అని జాలిగా ముఖం పెట్టింది. ఇక ఆమెతో వాదించలేక, ఈ ఒక్కసారికి ఒప్పుకుంటున్నాను, కానీ అతి త్వరలో నువ్వు నీ అవతారాన్ని మార్చుకోవాలి, వెళ్ళి కారెక్కు అని సీరియస్గా చెప్పాడు. పరుగున కార్ దగ్గరికి వెళ్ళిపోయింది లలిత. ఆమె వైపు నిస్సాయంగా చూస్తూ, జీవితంలో మొట్టమొదటిసారి ఇలాంటి ఒక వ్యక్తి కోసం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది అని తనను తానే ప్రశ్నించుకుంటూ బయటకు కదిలాడు రక్షిత్. కార్ ఎక్కిన కాసేపటికి, నా గెటప్ మార్చుకునే విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో మీ మాట వింటాను, మీరు కోపంగా ఉంటే చాలా భయం వేస్తుంది, ప్లీజ్ మామూలు అవ్వండి అని దిగులుగా చెప్పింది. ఇక నుంచి నా మాట వినకుండా నీ ఇష్టానికి ప్రవర్తిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ముందు ముందు నీకే తెలుస్తుంది అని ఒక క్రూరమైన నవ్వు ఇచ్చాడు రక్షిత్. ఆ వార్నింగ్కి జడిసి సైలెంట్గా కూర్చుంది. కాసేపటికి వాళ్ళు ప్రయాణిస్తున్న కార్ ఒక ఖరీదైన భవంతి దగ్గర ఆగింది. అది చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది లలిత. ఈరోజు నుంచి నేను ఇంత పెద్ద ఇంట్లో ఉండబోతున్నానా అని కళ్ళింత చేసుకొని అడిగింది. నిజం చెప్పు, నేనెవరో నీకు ముందుగానే తెలుసు కదా, ఇదంతా నువ్వు కావాలని నా దృష్టిలో పట్టడానికి చేశావు కదా అని రక్షిత్ సూటిగా ప్రశ్నించాడు. సమాధానం చెప్పకుండా సైలెంట్గా లోపలికి నడిచింది లలిత. హాల్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని, నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చో అన్నాడు రక్షిత్. ఒద్దిగా కూర్చొని, చెప్పండి రక్షిత్ గారు అని అమాయకంగా అడిగింది. నువ్వు పైకి కనిపించేంత అమాయకురాలు కాదని నాకు తెలుసు, నువ్వు కాలేజ్కి ఇలాగే వెళ్తావా అని సీరియస్గా అడిగాడు. నేను కాలేజ్కి ఇలా వెళ్తేనే నాకు సేఫ్టీ, దయచేసి మీరు మార్చాలని చూడకండి అని రోషంగా చెప్పింది. రక్షిత్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, నేను ఇక్కడ ఉంచేది కొద్ది రోజులు మాత్రమే, అప్పటి వరకు కాస్త కుదురుగా ఉంటే నీకే మంచిది, నాకు సహనం చాలా తక్కువ అని స్పష్టంగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. పోయి వీడి దగ్గరికి వచ్చి పడ్డాను, ఇతను చాలా డేంజరస్ పర్సన్లా అనిపిస్తున్నాడు అని తల పట్టుకొని కూర్చుంది లలిత. మరుసటి రోజు మధ్యాహ్నం సూపర్ మార్కెట్కి వెళ్ళిన హాసిని కీర్తికి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి ఆఫీస్కి రిటర్న్ అయింది. కనీసం ఈ రోజైనా కీర్తి కోపం పోగొట్టాలి అనుకుంటూ తన క్యాబిన్లోకి వచ్చిన హాసిని అక్కడ సోఫాలో కూర్చొని ఉన్న రక్షిత్ని చూసి షాక్ అయింది. రక్షిత్ మళ్ళీ హాసిని ఆఫీస్కి ఎందుకు వచ్చాడు? హాసిని మళ్ళీ ప్రమాదంలో పడబోతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.